సో హే గాయ్స్, థర్డ్ ఫేజ్ సీట్ అలాట్మెంట్ అనేది రిలీజ్ చేశారు. ఎవరైతే ఇంకా చెక్ చేసుకోలేదు వెళ్ళి మీరందరూ చెక్ చేసుకోండి గాయ్స్. సో ఇక్కడ చూడండి, మీకు థర్డ్ ఫేజ్ సీట్ అలాట్మెంట్ అనేది రిలీజ్ చేశారు. సో ఇక్కడ మీరు సిపిజెట్ ఒఫీషియల్ వెబ్సైట్కి వెళ్తే మీ ఫోన్లో కూడా చెక్ చేసుకోవచ్చు, ఓకేనా. సో క్యాండిడేట్ అలాట్మెంట్ లాగిన్ ఫేజ్ 3 అని దాని మీద మీరు క్లిక్ చేస్తే మీకు ఆటోమేటిక్గా ఇక్కడ ఒక ఇంటర్ఫేస్ అనేది ఓపెన్ అయిపోతుంది. ఓపెన్ అయిన తర్వాత మీ హాల్ టికెట్ నెంబర్, ర్యాంక్, మొబైల్ నెంబర్, వాట్ ఈస్ యువర్ డేట్ ఆఫ్ బర్త్ అవన్నీ ఎంటర్ చేసిన తర్వాత మీ లాగిన్ చేసుకొని మీరు చెక్ చేసుకోండి. సో మీకు ఏ కాలేజ్లో అలాట్ అయిందో వాళ్ళందరూ ఇది చెక్ చేసుకోవాలి, ఓకే. సో ఎవరైతే ఫస్ట్ ఫేజ్లో, సెకండ్ ఫేజ్లో అలాట్ అయ్యారో వాళ్ళు ఇప్పుడు కనుక థర్డ్ ఫేజ్ పెట్టుకుంటే థర్డ్ ఫేజ్లో వచ్చిన సీటు మీకు థర్డ్ ఫేజ్లో ఒకవేళ సీట్ వస్తే ఆటోమేటిక్గా మీ ఫస్ట్ ఫేజ్లో వచ్చిన సీటు సెకండ్ ఫేజ్లో వచ్చిన సీట్ అనేది క్యాన్సిల్ అయిపోతుంది గైస్. సో మీరు ఎవరైతే థర్డ్ ఫేజ్లో అప్లై చేసుకున్నారో వాళ్ళందరూ రేపు ఎల్లుండి, ఐ మీన్ 10th and 11th వరకు మీ సెల్ఫ్ రిపోర్టింగ్ అనేది చేసుకోవాలి. ఒకవేళ మీరు ఆల్రెడీ అడ్మిషన్స్ తీసుకున్నట్లయితే ఫస్ట్ ఫేజ్లో అయినా సెకండ్ ఫేజ్లో అయినా, అండ్ ఇప్పుడు మీరు ప్రెసెంట్ థర్డ్ ఫేజ్లో మీరు సెల్ఫ్ రిపోర్టింగ్ చేయాల్సి వస్తుంది. కాబట్టి అక్కడ మీరు మీ అడ్మిషన్స్ అన్ని క్యాన్సిల్ చేసుకున్న తర్వాత మీరు ఈ 10th and 11th రోజు మీ సెల్ఫ్ రిపోర్టింగ్ అనేది చేసుకోవాలి. మిస్ అవ్వకుండా కంపల్సరీ సెల్ఫ్ రిపోర్టింగ్ అనేది చేసుకోవాలి, ఓకేనా. ఎవరైతే థర్డ్ ఫేజ్లో వెబ్ ఆప్షన్స్ పెట్టుకున్న వాళ్ళైతే కంపల్సరీ వెళ్ళి మీ ప్రీవియస్ కాలేజ్లో ఎవరైతే మీ అడ్మిషన్స్ అలాట్ అయ్యాయి అక్కడికి వెళ్ళి రేపు కంపల్సరీ మీరు ఆ కాలేజ్కి వెళ్ళి మీ అడ్మిషన్ అనేది క్యాన్సిల్ చేసుకొని అండ్ దెన్ యూ హ్యావ్ టు సెల్ఫ్ రిపోర్ట్ చేయాల్సి వస్తుంది థర్డ్ ఫేజ్లో ఏ కాలేజ్లో అయితే వచ్చిందో. ఎందుకంటే దిస్ ఇస్ ద ఫైనల్ ఫేజ్. దీని తర్వాత మీకు ఏ ఫేజ్ లేదు, ఏ ఫేజ్లో వచ్చినా అది మీకు రెగ్యులర్లో వచ్చిందా, సెల్ఫ్ ఫైనాన్స్లో వచ్చిందా, లేకపోతే నార్మల్గా ఏ కాలేజ్లో వచ్చినా కూడా మీరు కంపల్సరీ సెల్ఫ్ రిపోర్టింగ్ చేయాల్సి వస్తుంది. సో గైస్, ఇది మాత్రం గుర్తుపెట్టుకోండి. ఫస్ట్ ఫేజ్, సెకండ్ ఫేజ్ ఆటోమేటిక్గా మీది సీట్ అనేది క్యాన్సిల్ అయిపోతుంది. మీకు థర్డ్ ఫేజ్లోనే సీట్ అలాట్ చేస్తారు. ఒకవేళ థర్డ్ ఫేజ్లో సీట్ అలాట్ అయితే, ఒకవేళ మీకు సెకండ్ ఫేజ్లో ఒక కాలేజ్ వచ్చింది, థర్డ్ ఫేజ్లో మళ్ళీ మీరు వెబ్ ఆప్షన్స్ పెట్టుకున్నారు. ఒకవేళ మీకు థర్డ్ ఫేజ్లో వెబ్ ఆప్షన్స్లో పెట్టుకున్న తర్వాత కూడా కాలేజ్ అలాట్ కాకపోతే మీ ప్రీవియస్ ఏదైతే కాలేజ్ ఉందో అదే కాలేజ్ ఉంటుంది. సో మీకు ఎలాంటి ప్రాబ్లం అనేది ఉండదు. ఒకసారి మీరు మీ అలాట్మెంట్ లెటర్ని చెక్ చేసుకోండి, ఓపెన్ చేసి మీ ఏ ఫేజ్లో మీకు అలాట్ అయ్యి ఉంది అని అక్కడ కంప్లీట్ డీటెయిల్గా వాళ్ళు షో చేస్తారు, ఓకేనా గైస్. హోప్ యూ గైస్ అండర్స్టూడ్. మీరందరూ వెళ్ళి చెక్ చేసుకోండి అండ్ కమెంట్ చేయండి మీరు అందరూ నాకు, మీకు ఏ పర్టికులర్ కాలేజ్లో అనేది సీట్ అనేది అలాట్మెంట్ అయింది అని, ఓకేనా. Hope you guys understood.